మార్చితివి గతకాలం నీ దయలో నీ నీడలో దాచుమయ జీవితాంతము. నేను ఎవరు? నేను దేవుని నమ్మి కూడా పాపం వైపు మళ్ళిన వల్ల, దేవుని గురించి తెలిసి కూడా లోకంలోకి జారిన వల్ల, దేవుని మాట లెక్క చేయక నినివే బదులు తర్షీషు ఓడ ఎక్కిన యోనానా, అత్యాశకు లోబడిన గెహజీన, దుర్నీతి వలన కలుగు బహుమానం కోసం ఆశపడిన బిలామున, యేసయ్యను సిలువకు అప్పగించిన ఇస్కరియోతు యూదానా. బహుశా ఇస్కరియోతు యూదా కూడా తాను ఉరివేసుకుని చనిపోయే ముందు నాలాగే బాధపడి ఉంటాడేమో. తను చేసిన తప్పు ఎంత పెద్దదో, తను చేసిన పాపం ఎంత పెద్దదో తలుచుకుని ఏడ్చి ఉంటాడేమో. నాకు కూడా ఈ లోకం నచ్చలేదు. దేవుడిచ్చిన గొప్ప బహుమతి ఈ జీవితం. కానీ చేతులారా దాన్ని నేను చెడగొట్టుకున్నాను. ఇక సెలవు. ఎవడ్రా నువ్వు? నా సావు నన్ను సావుని వెళ్ళే. బ్రదర్ ఆగు, బ్రదర్ ఆగు, ఆగు బ్రదర్. ఓ ఆగన్నా, ఆగు. వద్దులు బ్రదర్. ఆగు, నీకేం ఇంకో సోర్ దొరకలేనా సచ్చేకి? మా చుట్టుపుట్టు ఊర్ల కల్లా ఇవే నీళ్ళు సరఫరా అయ్యేది. ఓ అదే నీ ప్రాబ్లం. అయితే వేరే దాటి వేసి వస్తా. బ్రదర్ ఆగు, బ్రదర్ ఆగు, ఆగు బ్రదర్, ఆగు బ్రదర్. ఏదో నువ్వు దుంకుతావని అట్లా అన్నాలే, కానీ అందులో కూడా నిజం ఉందనుకో. అయినా ఎందుకు బ్రదర్? ఎగ్జామ్ ఫెయిల్ అయినా సూసైడు, ఇంట్లో గొడవలైనా సూసైడు, పెళ్ళైనా సూసైడు, పెళ్ళి కాకుండా సూసైడు, అరే ఏదైనా సూసైడేనా? ఇంతకీ నువ్వు ఇందులో ఏ కేటగిరీ చెప్పు. ఈ ఆ కేటగిరీ అయితే ఏముందిలే బ్రదర్, నా సావు నన్ను సావని. ఓ ఆగబ్బా, ఆగు, కూర్చోను కొద్దిగా. అసలు నీ సమస్య ఏం చెప్పు, ఏదైనా సొల్యూషన్ ఉంటే చెప్తా కదా నేను. చెప్పు. కథ ఇది నా కథ కాదు, నా భార్య కథ. నేను ఒక ఓడిపోయిన భర్తని. కరువు కాటకంతో సగం మంది జనం కూడా లేని ఊర్లో చిన్న బిడ్డని, నా భార్యని వదిలేసి పారిపోయి వచ్చిన పిరికి భర్తని. మా ఊరు మా చర్చ్. మా ఇల్లు. ఏమ్మా ఇంట్లో ఎవరు లేరా? అన్నా మీరేనా? మా ఆయన ఇంకా రాలేనా? ఈరోజు ఖచ్చితంగా వస్తలేనా? ఏమ్మా మీ ఆయన వస్తాడా రాడా? ఇవాళ రేపు అనబట్టి 10 రోజులే. ఎప్పుడు వస్తాడమ్మా? ఇంతకు వస్తాడా రాడా మీ ఆయన ఈ రోజన్నా? అన్నా అరసాకండి పక్కన వాళ్ళు ఇట్టారు. ఇవాళ ఖచ్చితంగా వస్తలేనా? ఇవాళ కానీ మీ ఆయన రాకుంటే మీ ఇంట్లో టీవీ ఎత్తుకుపోతా. మామ నేను ఫ్రిడ్జ్ ఎత్తుకుపోతా. లేము ఎంత పెద్ద ఉంది, డబ్బులు లేవంటారు, అప్పులు ఇస్తే చేస్తారు. కరువు వచ్చి ఊరల్లా వలస పోతున్నారు కదని మీరెప్పుడు పోతారు? ఏమోత్తా, మా ఆయనకే తెలుసు. ఇవాళ రేపు చూసి మేము కూడా పోతున్నామే, మందిరం మీరే చూసుకోండి. సర్లే పెదమ్మ, జాగ్రత్తగా పో. ఇప్పటి నుండి మా ఇద్దరికే వస్తుందిలే ఆశీర్వాదం. అయితే మర్చిపోకుండా చేయరమ్మా మందిరం పరిచర్య. నీ ఘనమైన పాదములకే వేలాది వందనాలు, స్తుతులు, స్తోత్రములైనా. అవును నా తండ్రి, ఈ యొక్క పరిస్థితుల వలననైనా మేము ఊరు విడిచి వెళ్ళిపోతున్నాము. ఎట్టి పరిస్థితులనైనా
నీ ఒక మందిర పరిచర్య ఆగకుండా నువ్వు ముందుగా ఉండి జరిగించు. నా ప్రభు నా రక్షకుడైన యేసు క్రీస్తు నామములో ప్రార్థించి స్తుతించి అడిగి వేడుకుంటున్నాను నా తండ్రి. ఆమేన్. వందనాలమ్మా. అమ్మా మా ఊరిళ్ళే కరువు వచ్చి ఊరెళ్ళిపోతున్నారు, మాకే లేక ఉండము. అట్టవే రాబో, కరువు ఉన్న ఊరికి బాగా వచ్చినా ఫో నువ్వు. అను ఉండను తెస్తున్నా. ఏమి పిల్ల తిన్నికే లేకుంటే దాన ధర్మాలు చేస్తుంది. అమ్మా రాయే ఎంతసేపులే నేను వచ్చి. ఇదో పెద్దమ్మా. ఏమే ఉత్త 150 రూపాయలు చేతిలో పెడితే నా చేతిలో నువ్వు. ఇప్పుడు అవి ఉన్నాయి పెట్టుకో పెద్దమ్మా. నిన్న కూలి పోయినట్టు అవి ఈ వారంలో వస్తాయిలే, ఇస్తా అని పెట్టుకో. కొన్ని కాడికి ఆ పుల్లలు వచ్చిపోతున్నారు అని చేను కాడికి వచ్చి 5,000 పుచ్చుకొచ్చుకుంటేవి. ఉత్త 150 రూపాయలు చేతిలో పెడుతున్నావు నువ్వు. వస్తేలే పెద్దమ్మా ఇస్తా అని, వాళ్ళకి వీళ్ళకి నడుతుంది. వస్తేలే ఇస్తా గాని. 6 నెలల పొద్దాయా, ఒక రోజు 2 రోజు 6 నెలలాయా. నువ్వు ఇచ్చేంత వరకు ఇవాళ కట్టు కదా నీటి కానిచ్చి నేను. వేరే వాళ్ళ పోతున్నా పెద్దమ్మా, ఆడ కూలి ఎక్కువ ఇస్తారంట కానీ. ఏ మాయమ్మ 6 నెలల పొద్దాయా, ఇదే మాటని చెప్పుకుంటూ వస్తున్నావు. నాకు ఇవాళ ఖచ్చితంగా కావాలి డబ్బులు. వేరే వాళ్ళ పోతున్నా పెద్దమ్మా, ఆడ కూలి ఎక్కువ ఇస్తారంట కానీ. ఎవరు కనవో నువ్వు కూలి, వాళ్ళ వద్ద పోయి వసూలు చేసుకొచ్చుకుంటా నేను ఇప్పుడు. అప్పుడు ఏం లేదా తల్లి, ఒక గాకేస్తే ఇలా మా ఎవరు వస్తున్నా. ఏ ఎవరు నువ్వు అట్లా వస్తున్నావు ఇంట్లోకి? బా నువ్వా? ఎవరు అనుకోండి కదా నీ. గెటై ఓనానా రాయి. ఏమన్నా ఉందా లేదా? ఇబ్బో మర్చిపోయినా, ఆవు తెస్తా. ఎంతసేపు? వస్తున్నావా? ఇదోవా? ఇంటి ముందు కప్పులలో వచ్చిపోతున్నారువా, వాళ్ళకి సమాధానం చెప్పలేకపోతున్నా నేను. కూడా తినేసోలేదనని పొద్దున్న లేచినప్పటి నుండి అప్పులు, వాళ్ళు వీళ్ళు, అందుకే అది ఇల్లేసి తిరుగుతున్నది నేను. సర్లేవా, నువ్వు ప్రశాంతంగా అన్నం తిను, నేను పిల్లగానికి అన్నం పెట్టుకుంటా.
సింహపు పిల్లలు లేవి గలవై ఆకలిగొనునేమో గాని నిన్నాశ్రయించిన ఈ నా బ్రతుకులో ఈ మేలు కొదువలేదయ్యా నా యేసయ్యా. ఆప్ని పాట నుండి చూస్తున్న దేవుడు దేవుడు దేవుడు. నువ్వు చేసినందుకే కదా నేను బాప్తిసం తీసుకునేది. నేను ఆ రోజు నుండి అయితే బాప్తిసం తీసుకున్నాను, ఆ రోజు నుండే నాకు కష్టాలు స్టార్ట్ అయినాయి. యా దేవుడు లేడు, లేరు. ఆ దేవుడే ఉంటే ఇన్ని కష్టాలు ఉంటున్నా మనకి. ఇట్లా ఊర్లు ఇచ్చిపెట్టి తిరుగుతుంటాయి. నేను ఎన్నిసార్లు చెప్పిన దేవుడు చర్చి, దేవుడు చర్చి. ప్రశాంతంగా ఉండనే వనని బా దేవుడు లేకుంటే ఎట్టవా? ఆయన లేకుంటే మనం బతుకుతామా? యా దేవుడు లేడు. దేవుడు 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 అంటున్నావు కదా, ఉండు. ఈరోజు నువ్వే ఉండు ఇంట్లో, నేను పోతా. నువ్వే ఉండు. నీ దేవుడే కాపాడతాడు. మీ కరువులో కూడా బతుకు. చెడు బతుకుతావు, నువ్వే బతుకు. వద్దు, నేను ఉన్నాను. బా పిల్లని ముఖం ఉన్న చూడు బా. వదిలో బా వద్దు బా. బా వద్దు బా. నువ్వు లేకుంటే ఎట్టవా? మేము ఎట్ట బతకాలా? బా పిల్లని ముఖం ఉన్న చూడు బా. దేవుడు కాపాడతాడు, చూస్తా. బతుకు. బా పోవద్దు బా. ఏ చాకు అట్లా జరిగింది. గాగాగు ముందు నువ్వు అర్జెంట్గా వెళ్ళి దూకి చచ్చిపో బ్రదర్. అరే నీ పిల్లోని చూసి కూడా కరిగిపోవా నువ్వు. నాకే కంట్లో నేరుస్తున్నాయి. అరే నీ చిన్న కొడుకుని చూసి కూడా కరిగిపోవా నువ్వు. అరే నీ మంచి సన్నాని, నీ భార్య కాళ్ళు పట్టుకొని ఏడుస్తున్నా కూడా కరిగిపోవా నువ్వు. ఛా, రాతి గుండెబ్బా నీది. మొన్నే మా ఊరామె ఒక ఆమె టౌన్లో కలిసింది. ఈదలేని కనకరించేవాడు యెహోవాకు అప్పిచ్చేవాడంట. నేనెంత అన్యాయం చేసి ఇంత కరువుల పాపకి. దేవా, కరువు బాధ తట్టుకోలేక, అప్పుల బాధ తట్టుకోలేక నా మూడు మంచంలో అన్నాడు. మమ్మల్ని క్షమించినైనా యేసయ్యా ప్రభువా, మా తప్పులు ఏమున్నట్టు క్షమించినైనా. నేను ఇంట్లో నుండి వచ్చేసినాక ఏం జరిగిందో మొత్తం చెప్పింది. ఒక మాట చెప్తా వదిన, ఏం అనుకోవు కదా? మా ఇంట్లో వాళ్ళు సాయంత్రం వెళ్ళిపోదాం అంటున్నారు. రేపటి నుండి నేను కూడా రాను వదినా. ఏం కాదులేదునే, దేవుడు నాకు ఒకదానికి ఆశీర్వదిస్తున్నాడు. జాగ్రత్తగా ఉండు మీరు.
ఏమ్మా బాగున్నారా? బాగున్నాం బాబాయ్, మీరు బాగున్నారా బాబాయ్? బాగున్నామమ్మా. దా బాబాయ్ కూర్చుంది. చిన్నమ్మలు అందరు బాగున్నారా బాబాయ్? అందరు బాగున్నారు. పట్ బాబాయ్ నీళ్ళు తాగు. ఓనా ఇదిగో అమ్మా ఈ పండ్లు తీసుకో. ఎందుకు తెసిలే బాబాయ్? ఉండాలమ్మా, పిల్లగాడు ఉన్నాడు. తేమ్మా నా మనమని. అరే 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 బాబాయ్ అన్నం వేసుకొస్తా బాబాయ్. యా వద్దురా అమ్మా. లేలే బాబాయ్ తిను. యా వద్దురా నాన్న, ఈడ కూర్చో. ఇంకా ఏం బాబాయ్ ఊర్లో విశేషాలు? ఏం విశేషాలు ఉంటాయమ్మా? మీ చెల్లెల్ని పెళ్లి పెట్టుకున్నా ఆ పండ్ల మీద తిరుగుతున్నా. చిన్న పాపదే బాబాయ్ పెళ్ళి ఇప్పుడు? అవమ్మా. వాయిబా కదా బాబాయ్. అంటే ఇప్పుడు పెళ్లి పత్రిక నీకు వచ్చినావా? పత్రికలు ఏ నీకు కాదమ్మా, వేరే పని మీద వచ్చిన. అల్లుడు కనపడతాడేమో, అడిగిపోయినాడు. ఏం లేమ్మా, మీ ఆయన 5 లక్షలు తీసుకుని వచ్చినాడు. మీ ఇంటి పేపర్లు పెట్టి 5 ఏళ్ళు అయిపోయా, ఇంతవరకైనా కూడా 1 రూపాయి కూడా ఇవ్వలే. ఏమన్నా అడ్జస్ట్ అవుతావా అని వచ్చినాను. ఏమమ్మా అంత బాధపడుతుంది? వారమే బాబాయ్, కుట్లాడి ఇంట్లో ఉన్నాడు. ఏనా ఏమైంది? ఎదుగు చూస్తూనే ఉన్నా, కానీ ఇంకా కాడికి రాకున్నాడు. వాడేం మంచమ్మా, నుంచి వెళ్ళిపోయినాడా? ఏం చేయాలో అర్థం కాకుంది బాబాయ్. అమ్మల ఇంటికి కూడా బొబ్బుది కాకుంది, ఊర్లో కూడా ఎవరు లేరు. పంచాయతీ వదిలేలే బాబాయ్. అన్నం వేసుకొస్తే తిని బాబాయ్. డాడీ రోజు వద్దులే నాన్న. లేలే బాబాయ్ వేసుకొస్తే తిని. కూర్చోనా కూర్చోనైనా ఫస్ట్. పటమ్మా ఇవి మీ ఇంటి పేపర్లు. అల్లు డబ్బులు ఇవ్వకపోయా, ఏమైనా తాకట్టు పెడదాం అనుకుంటే. ఇప్పుడే నీ పరిస్థితి బాగాలేదమ్మా. ఇవి కానీ కుదబెట్టినాను అనుకో, నువ్వు రోడ్డు మీదకి వచ్చేస్తావు. నువ్వైనా బిడ్డవే, ఆ పాపనైనా బిడ్డనే. ఈ ఏడు కాకుంటే వచ్చేడు కానీ చేస్తా అమ్మ పెళ్ళి. నేను పోయేస్తామ్మా. ఇంకా అన్నం తినకపోతే బాబాయ్. లేలేమ్మా పోయేస్తా. ఇదోనైనా ఈ డబ్బులు పెట్టుకో. లే బాబాయ్ వద్దు బాబాయ్. పెట్టుకోనా? లే బాబాయ్ వద్దు వద్దు. ఉన్నలేనా పెట్టుకో. నువ్వు నా బిడ్డలు అక్కడ దాని కదా. వద్దులే బాబాయ్. ఇక్కడ ఏమ్మా నా మనవాన్ని, నా మనవానికి ఇచ్చుకుంటా. నువ్వు వద్దన్నావు కదా, నా మనవానికి ఇచ్చుకుంటా. పటమ్మా నేను వేస్తా. సరే బాబాయ్, జాగ్రత్త తల్లి. తెలుగు నెలనమ్మా మీకు ఎన్ని రోజులే ఊరల్లా కరువు వచ్చింది. రేపు మేము కూడా పోతున్నాం ఇంకా ఈ ఎన్నికలే. ఎక్కడ పోయినాడు మీ ఆయన? తెలియదా మీకు? తెలివే లేదా? రై తెలివి ఉందరా నీకు? ఆమె నడితే తీసుకుని అనుకున్నా తెలివి. ఈ కరువులో పిల్లగానే పెట్టుకొని బతకడమే పెద్ద గొప్ప. ఆమె నడితే ఏమొస్తుందిరా? ఉందా? నిజమే మామ, ఈ కరువులో మనమే ఊరిడిచి పెట్టిపోతున్నాం. ఆమె ఎట బతుకుతుందో ఏమో పిల్లని పెట్టుకొని.
ఉన్నలేరా, మళ్ళీ వచ్చినప్పుడు చూసుకుందాం మనం. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా, యేసయ్యా నాకంటూ ఎవరు లేరయ్యా. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, చెప్పుకోలేక మనసు నేర్చితి. కలతలెన్ను పెరుగుతుంటే కన్నీరైతిని, బయట చెప్పుకోలేక మనసు నేర్చితి. లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు, లేరు ఎవరు వినుటకు, రారు ఎవరు కనుటకు. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. చూడు యేసయ్యా, నన్ను చూడు యేసయ్యా, చేయి పట్టి నన్ను నీవు నడుపు యేసయ్యా. నువ్వు తిని 2 రోజులైంది. ఈ కరువులో నీ కొడుకు కూడా చనిపోతాడు కొన్ని రోజులుంటే. ఇంకా ఎందుకు దేవుడు మందిరం నాగున్నావు? చచ్చిపో 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 చచ్చిపో. నువ్వేనేమే వచ్చేది, ఎండకు వచ్చినావు కదన్నా, ఏమా పిల్లగాని ఎత్తుకొని. ఇదో పెద్దమ్మా, నీకు డబ్బులు ఇవ్వాల్సి ఉంటుంది కదా, నాకు అడిగి ఉన్నాయి పెట్టుకో. యాదోలమ్మా తెచ్చిస్తేవి, మందెళ్ళి పేరు ఊరల్లా అప్పుడే పోకూడదా? యాదో మేము ఉన్నోళ్ళం కాబట్టి మడి చేసుకొని బతుకుతున్నాం అట్టనో ఇటనో. సరేలమ్మా, సన్నపిల్లగాని పెట్టుకొని పోతున్నావు, జాగ్రత్తగా పోవు. పోతుందని మళ్ళీ తిరిగి రానులే పెద్దమ్మ, ఎవరు కనవడంత దూరంగా పోతున్నా. బంగారువే ఇత్తడివే అవి, బంగారువేలే తల్లి, నాకు వచ్చినావులే. ఊరల్లో అప్పుడే వాయా తల్లి, ఏదోలే నా సొమ్ము నాకు వచ్చింది. ఇంకా కూలీలకు కూడా లేదు, ఉసులు చేసుకొచ్చుకుంటానేమో అని. పాపం ఎట గడిచిందో ఎట లేదప్ప, ఎవరి కొరమ ఎటనో దేవుడు ఉన్నాడు. యేసయ్యా, ఇన్ని రోజులు నీ రెక్కల చాటున భద్రపరుచుకొని కాపాడినావు. ఈ కరువులో కూడా నువ్వు తోడున్నావనే నిరీక్షణతోనే బతుకుతున్నాను యేసయ్యా. లోకమంతా వదిలేసిన నువ్వు నా పక్షాన ఉన్నావు యేసయ్యా, అది చాలు. ఒక మాట సెలవు దేవా, విడిపించుము ఈ మరణపు తెగులు, ఉదయించగని జీవపు వెలుగు. ఒకసారి చూడు నీ ప్రజల గోడు, ఒక మాట చాలు తొలగును ప్రతి కీడు.
2 చుక్కల నూనె ఉంది, 4 కూరగాయలు ఉన్నాయి. నా పిల్లగానికి చిన్న రొట్టె చేసి ఆ 4 కూరగాయలతో కూర చేసి కడుపు నిండా బువ్వ పెట్టుకొని, నా కొడుకు ఆకలితో ఉంటే నేను చూడలేను. వానికి కడుపు నిండా పెట్టుకొని నేను చచ్చిపోతాను ఏసయ్య. నా కళ్ళ ముందర నా కొడుకు ఆకలితో ఉండడం నేను చూడలేను. నేను మందు తాగుతా ఫస్ట్, నా పానం పోయే ముందర నా కొడుకు తాగుతా. ఎందుకు ఏసయ్యా ఇంత కష్టం ఇచ్చినావు? ఏసయ్యా నన్ను క్షమించేసయ్యా. అమ్మా, ఎవరు? ఊర్లో బట్టలు అమ్మనికి వచ్చినానమ్మా. ఊర్లో జనాలు లేరమ్మా, హోటల్ కూడా లేవు. ఆకలి అవుతుంది, ఇంత అన్నం పెట్టమ్మా. పెద్దయ్య, నా కాడ ఒక రొట్టెకైతే పిండి ఉంది, అది నా పిల్లగాని పెట్టుకొని మేము వెళ్ళిపోదాం అనుకుంటుంది. అప్పుడే నువ్వు వస్తుంది. ఆ ఒక రొట్టె నాకు పెట్టమ్మా, ఆకలి అవుతుంది, కళ్ళు తిరిగిపోయి పడుతట్లా ఉండా. నీకు పుణ్యం ఉంటుంది తల్లి. రా తాత. చల్లగుండు తల్లి, నీకు పుణ్యం ఉంటుంది. పడతాత. ఆకలితో ఉన్నాను తల్లి, ఏమనుకోవద్దు. వెళ్ళొస్తానమ్మా, చల్లగుండు. ఏంది ఇది? ఎట్లా వచ్చినాయి? ఏంది ఈ అర్థం? ముందు అర్జెంటుగా నా కొడుకు ఒక రొట్టె వేసుకుంటా. పిండి మళ్ళీ ఊరింది. అయితే నాకు ఒక రొట్టె వేసుకుంటా. ఎంత అద్భుతం! 2 రోజుల నుంచి నీళ్ళు అయి బతుకుతున్నా కాబట్టి 2 రొట్టెలు వేసుకొని తింటా.
నూనె కూరగాయలు కూడా ఊరుతాయా? ఊరినాయా? నూనె, పిండి, కూరగాయలు. ఏసయ్యా, ఇంత గొప్ప దేవుడు ఏసయ్యా నువ్వు. ఇదంతా తాత వచ్చిపోయినాకనే జరిగింది. ఇంతకెవరాయన? నడిపించు నీ నామము మహిమా యేసయ్యా నామముకు మహిమా ఆ ఏక నామముకు మహిమా రాజులా రాజుకు మహిమా ప్రభువెల్లప్పుడామే శోధకుని బంధించు నీ నామము చీకటిని తొలగించు నీ నామము అలజడిని గద్దించు నీ నామము విజయమును దయచేయు నీ నామము. బ్రదర్ ఏమైంది? అలా ఎలా ఊరుతాయి బ్రదర్ ఆటోమేటిక్గా? ఇది కట్టుకథనా లేక నిజమా? ఎక్కడో చూసినట్టుంది ఇది ఏదో సినిమాలో. కట్టుకథ కాదు, సినిమా కాదు బ్రదర్. క్రీస్తు పూర్వమే కొన్ని వందల సంవత్సరాల క్రితమే బైబిల్లో రాయబడింది ఒక సారెపాతు వివరాల కథ. సేమ్ అలాంటి అద్భుతమే నా భార్య జీవితంలో జరిగింది. అదే ఇది. అవునా? బైబిల్లో ఇటువంటివి కూడా ఉన్నాయా? నేను నా మొబైల్ చూసినా కొంతమందిని టచ్ అనగానే దయాలు పోవడం, కాళ్ళు చేతులు లేని వాళ్ళు కాళ్ళు చేతులు రావడము, నడవలేకపోవడం నడచడము. అరే ఈ వల్ల చూసుకొని నేను నా ఫ్రెండ్స్ చాలా నవ్వుకుంటాం బ్రదర్. అరే ఒక ఆమె ఉంటుంది, ఆమె అరే ఏసు డాడీ అని పాట పాడుతుంది. అవి చూస్తే వారిని మా క్లాస్ మొత్తం నవ్వుకుంటాం బ్రదర్ మేము. అరే నీకు ఇంకో విషయం చెప్పునా, ఆయన ఎవరో తెలియదు నాకు. అరే కొంతమంది తండ్రి కూతురుతో పిల్లల్ని కావడం ఏంది బ్రదర్ అసలుకి? దాన్ని చూసి అసలుకి దానిపైన ఇంప్రెషన్ అనేది లేదు బ్రో నాకు. నువ్వు దేవుడు నమ్మవా బ్రదర్? నాకు ఈ దేవుడు ఆ దేవుడు అనేది లేదు బ్రో నాది. నేను జస్ట్ కామన్ వ్యక్తిని అంతే. నువ్వు మొబైల్లో చూసే ఆన్లైన్ ట్రోల్స్ నిజమైన బైబుల్ కాదు బ్రదర్. దేవుడు నిజానికి చెప్పింది అది కాదు. సాతానుడు చేస్తున్న మోసం ఇదంతా. దేవుడు చెప్పిన సత్యాన్ని ప్రతి మనిషికి చేరనీయకుండా, ఎక్కడ దేవుని ప్రేమ తెలిస్తే అందరూ మారిపోతారేమో అనే భయంతో వాడు చేస్తున్న మోసం ఇది. అసలు నువ్వు ఒక్క అద్భుతం చెప్తేనే ఇంతలా షాక్ అవుతున్నావే. నాకు తెలిసిన ఇంకా కొన్ని అద్భుతాలు ఉన్నాయి బైబిల్లో, అవి చెప్తా, వింటావా? చెప్పు బ్రో. మోషే గారు ఎర్ర సముద్రాన్ని చీల్చడం, You can move the highest mountains, cross the greatest oceans, and walk across the water. You feel defeated, falling on your knees and looking up for some hope tonight. You try to stand up, but you throw your hands up like you no longer have the strength to fight. 'Cause you've seen too many sunsets, too many days ending in the darkest night. But on your own you'll never know, If you believe you can move the highest mountains, cross the greatest oceans, walk across the water. Believe you can move the highest mountains, cross the greatest oceans. యోనా గారు తిమింగలం కడుపులో 3 రోజులుండి ప్రార్థించడం, మరణం చూడకుండా 2 మనుషులు పరలోకానికి వెళ్ళడం, అందులో ఒకరి కోసం పరలోకం నుండి అగ్నిరథం భూమి మీదకి రావడం ఆయనను తీసుకుపోవడానికి.
దానియేలు గారు సింహపు బోన్లో ఒక రాత్రంతా ఉన్న సింహాలు కొంచెం కూడా హాని చేయకపోవడం. షద్రక్, మెషక్, అబేద్నెగో అను వారిని అగ్నిలో వేసినా కూడా ఒక్క తల వెంట్రుక కూడా కాలకపోవడం. బైబిల్లో అన్నిటికంటే మహా అద్భుతం ఏందో తెలుసా బ్రదర్? యేసయ్య పుట్టుక గురించి 500 ఏళ్ల క్రితమే బైబిల్లో రాసిపెట్టి ఉండడం, రాసిపెట్టి ఉన్నట్టుగానే యేసయ్య పుట్టడం, మనందరి పాపాల కోసం ఆయన చనిపోవడం, తిరిగి 3వ రోజున మరణాన్ని గెలిచి లేవడం. ఈ ప్రపంచంలో యేసయ్య తప్ప మరణాన్ని గెలిచిన మనిషి ఇంకొకరు లేరు. ఇంతకంటే గొప్ప అద్భుతం ఇంకోటి ఉండదు బ్రదర్. యేసయ్య భూమి మీదకి వచ్చినప్పుడు చేసిన అద్భుతాలు అందరికీ తెలుసు బ్రదర్. కానీ ఆయన మన కొరకు సిద్ధపరచడానికి వెళ్ళిన పరలోకం ఎంత అద్భుతంగా ఉండబోతుందో తెలుసా? స్ఫటిక సముద్రం, హాని చేయని క్రూర మృగాలు, ఆకాశంలో ఎగిరే జలచరాలు, నిత్యం వేల కోట్ల దూతలతో స్తుతి గానాలు, సింహాసనాసీనుడైన తండ్రి దేవుడు, ఆయన కుడి పార్శ్వమున యేసయ్య. వా, నువ్వు చెప్తుంటేనే ఎట్లుందంటే అదే నేను బైబిల్ చదివి తెలుసుకుంటే. అయినా నువ్వేంటి బ్రదరు, దేవుడిచ్చిన ఇంత మంచి జీవితాన్ని, ఆయన ఇచ్చిన అవకాశాన్ని పోగొట్టుకుంటావో చెప్పు. అదేదో పోయి నీ భార్యని క్షమాపణ అడుగు. క్షమించదా ఏంటి? నిజమే బ్రదర్ నువ్వు చెప్పింది.
నువ్వు చెప్పినట్టు నా భార్యను క్షమాపణ అడిగితే తను క్షమిస్తుందో లేదో తెలియదు, కానీ ఏసయ్యని క్షమాపణ అడిగితే మాత్రం ఒక క్షణం కూడా ఆలోచించడు బ్రదర్. వద్దు బ్రదర్, నేను ఇస్కరియోతు యూదాలాగా తప్పు చేయను కదా. ఇప్పుడే వెళ్దాం. పద బ్రదర్, నాకు కూడా ఆతృతగా ఉంది. ఇన్నాళ్ళు ఆన్లైన్ ట్రోల్ చూసుకుంటా బైబుల్ నుంచి తప్ప అనుకున్నా. దేవుని గురించి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది. నేను వెళ్తున్నా, నా భార్య పిల్లల దగ్గర కాదు, దేవుడి దగ్గరికి, ఆయన మార్గంలో. మరి మీరు